కాంగ్రెస్ ఎమ్మెల్యేకు సొంత గ్రామంలో తిరుగుబాటు ఎదురైంది. కాంగ్రెస్ నాయకులను ఉరికించారు గిరిజనులు. తండాను ఎమ్మెల్యే సొంత గ్రామంలో విలీనానికి తండావాసులు ఒప్పుకోలేదు. మా తండాలో మా రాజ్యం అంటూ నినదిస్తూ కాంగ్రెస్ నేతలను ఉరికించారు. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలంలోని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సొంత గ్రామం. అమీనాబాద్ నుండి పతినాయక్ తండాను గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేశారు. అయితే ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి పతినాయక్ తండాను తిరిగి తన సొంతూరు అమీనాబాద్ లో విలీనం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. తండాను పాత గ్రామ పంచాయతీలో విలీనం చేయడానికి గ్రామ సభ ఏర్పాటు చేశారు. దీంతో అధికారులు కాంగ్రెస్ నాయకులను నిలదీశారు తండా ప్రజలు. ఇతర గ్రామాల కాంగ్రెస్ నాయకులు తండాకు వచ్చి తమపై దౌర్జన్యం చేస్తూ గొడవలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. తండాను ఎట్టి పరిస్థితుల్లో అమీనాబాద్ గ్రామంలో కలవనీయమంటూ అధికారులపై దాడికి యత్నించారు. గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి తలెత్తింది. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి స్వగ్రామం అయినటువంటి అమీనాబాద్ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని చెప్పొచ్చు. దీనికి గల ప్రధాన కారణం ఏదైతుందో అమీనాబాద్ సంబంధించినటువంటి పక్కనే ఉన్నటువంటి పత్తినాయక్ తండా ఉంటుంది. ఈ తండా గతంలో అమీనాబాద్ కు విలీనమై ఉండేది. కానీ ఇటీవల తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాతకి తండాను గ్రామ పంచాయతీగా చేస్తూ నిర్ణయం తీసుకున్న క్రమంలో ఇటు అమీనాబాద్ నుంచి పత్తినాయక్ తండా మాత్రం విడిపోయింది. ఆ తర్వాతకి గ్రామ పంచాయతీగా ఏర్పడడం, అక్కడి వారు స్వయం పరిపాలన కోసం ఇటు సర్పంచ్ అదేవిధంగా ఇతర సంబంధించిన ఎన్నికలు కూడా జరిగాయి. ఈ క్రమంలో కూడా ఇటు ఆ తండాకు సంబంధించిన వారిని కూడా మరోసారి అమీనాబాద్ లో కలిపేందుకైతే ఇటు అధికారులు అయితే ఈ రోజైతే చేరుకున్నారు. ఈ చేరుకున్న క్రమంలో అమీనాబాద్ లో తండాను కలపాలి, ఇందులో విలీనం చేయాలంటూ కూడా అటు అక్కడ ఉన్నటువంటి తండావాసులను కలిసే ప్రయత్నం చేశారు. అక్కడ ఉన్నటువంటి ప్రజలతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్న క్రమంలో వారి యొక్క అభిప్రాయాలు తెలుసుకోవాలి అనే ఉద్దేశంతో వచ్చే క్రమంలో అక్కడ ఉన్నటువంటి తండావాసులు మాత్రం ఒక్కసారిగా తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. ఈ క్రమంలో అక్కడ ఉన్నటువంటి అధికారులు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలను కూడా ఇద్దరి మధ్య కూడా వాగ్వాదం చోటు చేసుకుంది. ఒకనొక క్రమంలో కూడా ఒక ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వాగ్వాదం చోటు చేసుకుని ఆ తర్వాత తోపులాట పరిస్థితి కూడా చేయాల్సిన ఉద్దేశంతో కూడా నర్సంపేటకు సంబంధించిన పోలీసులు అప్రమత్తమయ్యారు. అప్రమత్తమైన క్రమంలో ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలను అదేవిధంగా ఈ తండాకు సంబంధించిన వారిని కూడా చెదరగొట్టారు. చెదరగొట్టిన క్రమంలో ఇటు ఉన్నటువంటి తండావాసులు మాత్రం వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అక్కడటువంటి సొంత ఎమ్మెల్యే అదేవిధంగా అక్కడటువంటి అధికారులపై వ్యతిరేకంగా అయితే నినాదాలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు మాత్రం అక్కడి నుంచి అయితే కూడా బయటకు వెళ్ళిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఆ తర్వాత ఎందుకంటే వీరు ఒకటే ప్రధానంగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఏంటంటే మాత్రం వారికి స్వగ్రామం ఉన్నటువంటి తండాలు మాత్రం గ్రామ పంచాయతీగానే ఉంచాలి, ఇతర సంబంధించిన అమీనాబాద్ గ్రామంలో మాత్రం విలీనం చేయొద్దని చెప్పి వారు పట్టుబడుతున్నారు. ఈ క్రమంలో ఈ అంశానికి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే నర్సంపేటకు సంబంధించిన పెద్ద సుహాస్ రెడ్డి కూడా స్పందించారు. స్పందించిన క్రమంలో అక్కడ ఉన్నటువంటి గిరిజనులకు సంబంధించినటువంటి గ్రామ పంచాయతీని విలీనం చేయాలని చెప్పి కుట్ర జరుగుతుంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు కూడా ఇటు పెద్ద సుహాస్ రెడ్డి కూడా ఒక మీడియాకైతే ప్రెస్ రిలీజ్ చేశారు. ఇందులో ప్రధానంగా చూసుకుని మాత్రం ఇక్కడ ఉన్నటువంటి తండాలు అదేవిధంగా ఆత్మగౌరవతో బ్రతకాలి, అదేవిధంగా స్వయం ప్రతితో బతకాలనే ఉద్దేశంతో కూడా 4 తండాలను గ్రామ పంచాయతీగా చేసినటువంటి ఘనత కేసీఆర్ది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వీరు కొంతమంది అధికారం చేతిలో ఉన్న నేపథ్యంలో ఇటు గ్రామ పంచాయతీగా ఉన్నటువంటి తండాను మాత్రం ఇందులో విలీనం చేయడం మాత్రం సరైనది కాదంటూ కూడా హెచ్చరించే పరిస్థితి కనిపిస్తుంది. స్పందన. రైట్, థాంక్యూ శ్రీకాంత్.